నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. దేవి అహల్యాబాయి మహిళా సశక్తీకరణ్ సమ్మేళనంలో పాల్గొన్నారు. దతియా, సత్న ఎయిర్పోర్ట్లు సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భోపాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో కలిసి ప్రసంగించారు. పలు నియోజకవర్గాల్లో అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యేలపైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఏడాది కాలంలో వారి పనితీరుతో పాటుగా ఈ ఆరోపణలపైన పవన్ పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కానుంది. జూన్ 12తో కూటమి ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ అంచనాగా కనిపిస్తుంది. హామీల అమలులో వైఫల్యం, రెడ్ బుక్ పేరుతో వరుస కేసులతో పాలన పూర్తిగా వదిలేశారని జగన్ ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు కేడర్ పైన కేసులతో రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు. దేశ సంక్షేమం కోసమే DMK కూటమిలో చేరామని మక్కల్ నిధిమయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. DMK ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓ సీట్ ఇచ్చినందుకు గాను ఆయన స్టాలిన్, DMK నేతలకు ధన్యవాదాలు తెలిపారు. బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి, మరింత విస్తరించిపోతున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రిజియాన్, బంగాళాఖాతం, దక్షిణ మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి అనుకూల వాతావరణ పరిస్థితులు మరింత దోహదపడ్డాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.